ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. టుడే ఇస్ ద వెరీ స్పెషల్ డే. ఏంటనుకుంటున్నారా? టుడే ఇస్ ద 7th డే ఆఫ్ అవర్ ప్రేయర్ ఛాలెంజ్. మీరందరూ మీ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? ప్రతిరోజు ప్రార్థిస్తున్నారా? నిజంగానే దీన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని మీ ప్రార్థన అవసరతలన్నీ దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ప్రార్థిస్తున్నారా? అయితే దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడు ఖచ్చితంగా మన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడే అంటున్నాడు. 7 is a number of fulfillness అండ్ విక్టరీ, జాయ్ మనం చూడగలుగుతున్నాము. దేవుడు 6 దినములు సమస్త సృష్టిని సృష్టించి విశ్రాంతి పొంది దీవించిన రోజు 7వ రోజుగా మనం చూస్తున్నాము. అదే రీతిగా చెప్పుకోవాలనుకుంటే దేవుడు సిలువ పైన 7 మాటలు మాట్లాడిండు. ఈ 7 నెంబర్ వల్ల, అంటే ఈ 7వ నెంబర్ వల్ల మనము చాలా విషయాలను చూస్తున్నాము. ఈరోజు కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇజ్రాయేల్ ప్రజలు కనాను దేశానికి వెళ్తున్నారు. దారిలో వాళ్ళకి ఎరికో పట్టణం ఎదురైంది. అయితే యెహోషువ 6:2 దేవుడు ముందుగానే వాగ్దానం చేస్తాడు, నేను మీకు ఆ పట్టణాన్ని ఇస్తాను అని. ఆ పట్టణానికి వాళ్ళు చేరుకోక ముందే దేవుడు వాళ్ళ జీవితంలో ఎన్నో కార్యాలు చేసిండు. నదులను పాయలుగా చేయడం కావచ్చు, పెద్ద పెద్ద సముద్రాలను పాయలుగా చేయడం కావచ్చు, రహదారులు సృష్టించిండు, దారు లేని దగ్గర దారులు సృష్టించుడు. ఇవన్నీ విన్నాక యెరికో పట్టణస్తులకు భయము, భీతి కలిగింది. అయితే ఎప్పుడైతే యెహోషువ 2 మనుషులను పంపిస్తాడో ఆ విషయం రాజుకు తెలిసింది. అతను భయపడుతున్నాడు, మన రాజ్యంలోకి వచ్చారని. అందరూ వెతికారు. రాహాబ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మనందరికీ ఆ కథ తెలుసు. రాహాబ్ వాళ్ళని దాచిపెట్టింది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఇక్కడికి వచ్చిర్రు కానీ వెళ్ళిపోయారని చెప్పింది. అయితే ఇక్కడ ఏం జరిగిందనంటే, అక్కడ వాళ్ళు ఆ పట్టణానికి చేరుకున్నారు. వీళ్ళు వెళ్ళారు. అవును, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన ఆ పట్టణం మన దగ్గరికి రాబోతుందని చెప్పారు. వీళ్ళు వెళ్ళారు. దాని తర్వాత ఆ రీతిగా చెప్పిన తర్వాత ఈ ప్రజలందరితో, అనగా యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఈ పట్టణం చుట్టూ తిరగండి. మొదటి రోజు తిరిగారు, 2వ రోజు తిరిగారు, 3వ రోజు, అలా 7 రోజులు తిరిగారు. 7వ రోజు తిరుగుతున్నారు, బూరలు ఊదుతున్నారు. ఆ శబ్దానికి ఎంతో బిగించిపోయిన, ఎంతో బలముగా ఉన్న ఆ యెరికో కూడా కూలిపోయిందంట. హల్లెలూయా. ఆ 7వ రోజు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతున్నాము. వాళ్ళు ఏం యుద్ధం చేయలేదు, జస్ట్ బూర ఊది ప్రార్థిస్తూ స్తుతిస్తుండగా ఆ గోడలు కూలిపోయినాయి. ఈరోజు మన ప్రేయర్ ఛాలెంజ్ అంటే, ఈరోజు ఎంతమందితో విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో ప్రతి అప్పు సమస్య అనే గోడ, ప్రతి అనారోగ్యం అనే గోడ దేవుడు కూల్చివేయబోతున్నాడు. మనకు నెమ్మదిని, సమాధానముని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్.